రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆరోపించింది. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవడానికి హామీల వర్షం కురిపించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ తక్షణమే మేనిఫెస్టో హామీలన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎస్డిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరియు ఆందోళనలు చేపడతామని అబ్దుల్లా ఖాన్ హెచ్చరించారు. సమావేశంలో ఎస్డిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేఎస్ అన్వర్ బాషా, షేక్ మహమ్మద్ ఘనీ, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుభాన్, నంద్యాల జిల్లా నాయకులు మణిహారం హనీఫ్, ఏజాజ్ హుసేన్, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. एनडीए गवर्नमेंट आंध्र प्रदेश की फेल हो गई है और 60 इयर्स को पेंशन देने के बजाय माइनॉरिटीज को मैं 50 इयर्स में स्टार्ट कर दूं बोलकर चंद्रबाबू नायडू साहब अनाउंस करे थे, उसमें भी आप फेल हो गए. ये भी पेंडिंग है, किसी को अब तक पेंशन अलॉट नहीं हुई है सारे आंध्र प्रदेश में. और दूसरी सबसे बड़ी चीज, आप कहते हैं कि माइनॉरिटीज में बहुत सारे अनएम्प्लॉयमेंट्स हैं, छोटे छोटे काम करने वाले लोग बहुत सारे हैं बोलकर एनडीए गवर्नमेंट से चंद्रबाबू नायडू बार बार कहते हैं. मैं उनको याद दिला दूं, आपके अंडर में एक कारपोरेशन है, उसके एक चेयरमैन भी है जनाब मौलाना मुश्ताक साहब. माइनॉरिटी फाइनेंस कारपोरेशन आप अनाउंस तो कर दिए, जिसके अंडर 50% सब्सिडी छोटे स्मॉल स्केल इंडस्ट्रीज वालों को, शॉपकीपर्स को, छोटे वेंडर्स को जो दी जाती है, आज तक 1 रुपया एनडीए गवर्नमेंट माइनॉरिटी फाइनेंस कारपोरेशन की तरफ से किसी को भी दी नहीं है. इसमें एनडीए गवर्नमेंट टोटल फेल हो चुकी है. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో పత్రికా సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర నాయకులు కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం, ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు చేసినటువంటి ఎన్నిక హామీలను ఎంతవరకు పూర్తి చేశారు అని చెప్పేసి మేము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎన్నిక హామీలను కేవలం ఓట్ల కోసం హామీల వర్షాన్ని కురిపించి తర్వాత సాకులతో దాన్ని కాలయాపన చేయడం సరైన విషయం కాదు. ఏదైతే ప్రజలు మీకు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు అంటే మీరు ఎన్నికల హామీలు కూడా 5 సంవత్సరాలకు పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ హామీలను పూర్తి చేయకపోవడం చాలా దుర్మార్గం. దీన్ని ఎస్డిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. వాటిలో ఏదైతే సూపర్ 6 మేము వాటిని ఘనంగా ప్రారంభించాం, అది పూర్తి చేసడంలో విజయవంతం సాధించామని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇది కేవలం ప్రచార ఆర్భాటాలు కాకుండా అమలు దిశలో ఏ విధంగా ముందుకు వెళ్ళారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వాటిలో ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఒకటి ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏ ఒక్క దగ్గర ఇంప్లిమెంట్ కాలేదు. ఏంటంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు మహిళలకు ఏదైతే 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పేసి మహిళలు ఆశతో అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరాశ చెందడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పేసి యువతకు ఆశ కల్పించి ఓట్లను దండుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. మరి ఎక్కడ నిరుద్యోగ భృతి? నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటి? మీరు ఆశ కల్పించారు, మరి వాళ్ళకు మీరు ఈ విధంగా ద్రోహం చేయడం సరైన విషయం కాదు. అదేవిధంగా మరిన్ని ఏదో మైనారిటీకి సంబంధించి చాలా వాగ్దానాలు చేశారు, ఎన్నికల హామీలు కురిపించారు. కానీ వాటిలో ఏదైతే ఇమాం और మోజన్లు కూడా పెన్షన్లు, అది మీ యొక్క బడ్జెట్ను పెద్ద స్థాయిలో చూపించడానికి 3 నెలలకు 6 నెలలకు 9 నెలలకు బడ్జెట్ గా రిలీజ్ చేస్తున్నారు.
వాళ్ళు నెల నెల వాళ్ళ పెన్షన్ రావాలి, అలాంటిది చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. మరొకటి, ఏదైతే ముస్లింలకు 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అని చెప్పారు, మరియు బీసీలకు సప్లాన్ అని చెప్పారు. ఇవన్నీ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు, అది వింటుంటే చాలా విడ్డూరంగా ఉంది. అసెంబ్లీలో వచ్చి నేను హామీలను చేశాను, కానీ రాష్ట్రంలో చూస్తే పూర్తిగా బడ్జెట్ శూన్యంగా ఉంది, బడ్జెట్ ఉదయం కనపడటం లేదు, భయం వేస్తుంది అన్నారు. 40 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మాట చెప్పడం సరైన విషయం కాదు. ఏదైతే ఎన్నికల హామీలు చూపించేటప్పుడు మీరు బడ్జెట్ తెలవదా, ఈ హామీలకు ఎంత అవుతుంది అని లెక్క చేయకుండానే మీరు నోటికొచ్చినట్టు అధికారం రావడానికి మీరు హామీలు గుర్తించేశారా? ఇది సరైన విషయం కాదు. కేంద్రం నుంచి ఏ ఒక్క నిధి కూడా తీసుకురాలేకపోవడం, అమరావతిని ఏదైతే గ్రాంట్ కాకుండా అప్పుల రూపంలో తీసుకురావడం ఎంత బాధాకరం. ఈ విధంగా ద్రోహం చేయడం సరైన విషయం కాదు. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఈ ఏదైతే ఎన్నికల హామీలను మీరు వెంటనే పూర్తి చేయకపోతే రాష్ట్ర స్థాయిలో దీనిపై నిరసన కార్యక్రమాలు చేస్తుంది. మీ యొక్క ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను మీరు అమలు చేయాలని, చేయని పక్షంలో మీపై ఏదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డిపిఐ దీనిపై నిరసనలు తెలియజేస్తూ ఇంప్లిమెంట్ చేసేంత వరకు పోరాటం సాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.